ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలను చూడండి. ఆ గొర్రెపిల్ల వల్ల మనకి ఏం కలిగిందంటే మొట్టమొదటిగా చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను ఏం చెప్తున్నానంటే, నేను చదువుతాను చూడండి. 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమైన మహాశబ్దంతో ఎదిగెత్తి చెప్పాడు. ఈ గొర్రెపిల్ల వల్ల మనకి ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. ఆ గొర్రె వధింపబడినప్పుడు వాళ్ళకి ఐగుప్తుల్లో ఇంట్లో మరణం వచ్చింది, ఇజ్రాయేల్కేమో రక్షణ వచ్చింది, జీవం వచ్చింది. మనకేమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఎక్కడి నుంచి రక్షణ? రోమా 3:3 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందాలి. పాపం వల్ల వచ్చి జీతం మరణం. కూర్చున్న మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలండి? రెండో మరణానికి వెళ్ళాలి. నువ్వు ధనవంతుడివైనా, దరిద్రుడివైనా, సామంతుడివైనా, సామాన్యుడివైనా, విద్యావంతుడివైనా, ఉద్యోగస్తుడివైనా, మనందరం కూడా భేదం లేదు. రోమా 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ మరణం నుంచి మనం తప్పించడానికి, మన పాపాలు తీసివేయడానికి ఆయన లోక పాపం మోసుకుని గొర్రెపిల్లకి లోకానికి ఆయన గురించి బాప్తిస్మం ఇచ్చిన యోహాను అంటాడు, యేసు వైపు చూసి ఆయన ఎవరండి? దేవుని గొర్రెపిల్ల. 10వ వచనం ఏమనంటే, సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం ఎలుగెత్తి చెప్పారు. ఎవరు చెప్పారు? 9వ వచనం చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో ప్రతి వంశంలో ప్రజలను ఆయా భాష మాట్లాడుతున్న వారు వచ్చి ఎవరినో లెక్కింపజాలి ఒక గొప్ప సమూహం. ఏ సమూహం అండి? లెక్కింపజాలి గొప్ప సమూహం. వారు ఏ వస్త్రాలు కట్టుకున్నారట? తెల్లని వస్త్రాలు కట్టుకున్నారు. తెల్లని వస్త్రాలు కట్టుకుని వాళ్ళు అన్నారు, గొర్రె పిల్లలకు మా రక్షణకై స్తోత్రం. ఏ వస్త్రాలు అండి వాళ్ళే? తెల్లని వస్త్రాలు. అదే మాట పైన చూడండి. 7వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. 13 చదవండి. పెద్దలలో ఒకడు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈనాడు నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. చాలా అక్కడ ఏం రాయబడ్డదంటే 14వ వచనం వాళ్ళు